హలో గాయ్స్, వెల్కమ్ టు ఉజ్మాస్ వరల్డ్. ఐమ్ ఉజ్మా షేక్. ఈరోజు మీకు చూపించే ఈ రెసిపీ పేరు గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ చాలామందికి ఫేవరెట్ అని నాకు తెలుసు. ఈ గుత్తి వంకాయ కూర రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. దీని మేకింగ్ ప్రాసెస్ మా అమ్మ చేత్తో చూస్తూ నేర్చుకుందాం పదండి. లెట్స్ గెట్ టు ద వీడియో. ఈ మసాలా గ్రేవీకి స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి కావాల్సినవి పచ్చి శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు అండ్ పల్లీలు. ఇవన్నీ తీసుకోవాలి మసాలా గ్రేవీ కోసం. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ముందుగా శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లో నెక్స్ట్ నువ్వులు వేయాలి. నువ్వులు వేసి కొంచెం చిటపట అనే వరకు వేయించాలి. ఈ వేయించిన అంతాను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు. కడాయిలో కొన్ని పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేయాలి. జస్ట్ అవి డ్రై రోస్ట్ అయితే చాలండి. ఇప్పుడు చూపించినవన్నీ డ్రై రోస్ట్ చేసినవే. ఇవి లైట్గా గోల్డిష్ రెడ్ కలర్లో వస్తే చాలు. మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్న పచ్చిశనగపప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, నువ్వులు అండ్ పల్లీలు వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. మూత తీసి చూస్తే ఈ టైప్ ఆఫ్ గ్రేవీ టెక్స్చర్ ఉండాలి. ఈ టైప్ ఆఫ్ గ్రేవీ టెక్స్చర్ ఉంటే చాలు. మిక్సీ జార్లో టమాటాలు, ఉల్లిపాయలు వేసి మూత పెట్టి థిక్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టైప్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలని తీసుకొని చూపించిన విధంగా అలా అడ్డంగా అండ్ నిలువుగా ఇలా ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసి ఇలా ఘాట్లు పెట్టుకున్న వంకాయలలో మొత్తం కలిపి అందులోకి మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. చూపించిన విధంగా అలా వంకాయలో పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసినవి ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోవాలి. అలా అన్ని వంకాయలను కూడా ఇలా స్టఫ్ చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. కొంచెం కొంచెం ఫ్రై అయితే చాలు. అండ్ దీని తర్వాత కరివేపాకు అండ్ ముందుగా మనం పేస్ట్ చేసుకున్న గ్రేవీ, అల్లం వెల్లుల్లి అండ్ కొబ్బరి పేస్ట్ చేసింది అది వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై మీన్స్ పచ్చి వాసన పోతే పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వదులుతుంది కదా, ఈ టైంలో కొంచెం ఉప్పు అండ్ కారం అండ్ పసుపు వేసుకోవాలి. మనం ముందు కూడా వేసుకున్నాం, మీరైతే చూసి వేసుకోండి. దీని తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టొమాటో అండ్ ఆనియన్ పేస్ట్ కూడా వేయాలి. ఈ ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ వేస్తే కూరకి చాలా గ్రేవీ వస్తుంది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాని నుంచి చింతరసం తీసుకోవాలి. ఇప్పుడు కడాయి మూత తీసి చూస్తే అందులో ఉడుకుతుంది. ఆల్రెడీ నేను కొన్ని వాటర్ అయితే వేసాను. దీని తర్వాత మళ్ళీ ఇందులో చింతరసం వేసి మొత్తం ఒకసారి ఉడకనివ్వాలి. ఈ టైప్ ఆఫ్గా గ్రేవీ వస్తే చాలు. అండ్ ఇది ఉడుకుతున్నప్పుడే ఇందులో మనం ఘాట్లు పెట్టి స్టఫ్ చేసుకున్న వంకాయలను ఒకటొకటిగా అందులో వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూస్తే ఈ విధంగా అన్నీ ఉడుకుతాయి అన్నమాట. వీటిని ఎక్కువగా కూడా కదపకూడదు, కదిపితే ముక్క చిదిరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఉడుకుతున్న ఈ గ్రేవీలో కొంచెం కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోవాలి. దీనివల్ల కర్రీ చాలా ఫ్లేవర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వాలి. తీసి చూస్తే ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతుంది. అందులో కొత్తిమీర వేసి కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో మీరైతే స్పూన్ పెట్టొద్దు, ముక్క చిదిరిపోతుంది. ఇలా మూత పెట్టి ఉడికినందువల్లనే ముక్క పర్ఫెక్ట్గా గ్రేవీ టెక్స్చర్ బాగా వచ్చింది. చూసారా, ఈ విధంగా ఉంటుంది. వన్స్ మీరైతే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.